కల్వకుర్తి ఎత్తిపోతల పథకం D82 కాలువను పరిశీలించి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 90% పనులను పూర్తి చేశామని, కేవలం 10% కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా ఒక్క నయా పైసా కూడా కేటాయించలేదని, కల్వకుర్తి నియోజకవర్గం పైన సవతి ప్రేమ చూపిస్తున్నారని, నిజమైన నల్లమల్ల బిడ్డ అయితే కొండారెడ్డిపల్లికి చెందిన వాడివైతే కల్వకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. D82 కాలువ ద్వారా కల్వకుర్తి వెల్దండ, ఆమనగండు, మాలగుల మండలం నాగిళ్ల వరకు చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ 35,000 కోట్లతో పథకానికి మంజూరు చేశారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకానికి జైపాల్ రెడ్డి పేరు పెట్టి ఏం సాధించిందో తెలుపాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ విజయ్ గౌడ్ తో పాటు టీఆర్ఎస్ నాయకులున్నారు. కల్వకుర్తి D82 కాలువలో ఉండి రైతుల సమక్షంలో మా ప్రాంతంలో ఉన్నటువంటి చారగొండ మండలం కానీ వెల్దండ మండలం రైతులందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. మా నాయకులు కూడా ఇక్కడనే ఉన్నారు. పార్టీ రైతంగా అందరూ కూడా మద్దతు పలుకుతా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వం రైతుల పట్ల ప్రేమ ఉంటే ఈ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాదు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా వెంటనే చేపట్టాలి. స్వర్గీయ జయపాల్ రెడ్డి గారి జయంతి సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కల్వకుర్తికి వచ్చి ఒక బహిరంగ సభలో పాల్గొని కుట్రా చౌరస్తలో జయపాల్ రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించాడు. ఆ రోజు ఏం మాట్లాడిండు? జయపాల్ రెడ్డి గారు కల్వకుర్తిలో పుట్టినటువంటి ముద్దుబిడ్డ, కేంద్ర మంత్రిగా పనిచేసిండు, మహబూబ్నగర్ జిల్లాకు ప్రాతినిధ్యం వహించిండు, అదేవిధంగా నల్గొండ జిల్లాకు ప్రాతినిధ్యం వహించిండు, అదే రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహించిండు. ఆ జయపాల్ రెడ్డి గారు పేరు పెడుతున్నాము పాలమూరు రంగారెడ్డికి అని చెప్పిండు. కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డికి 35,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిండు. 35,000 కోట్ల రూపాయలు 2018లో 17లో మంజూరు చేసిండు. ఇలా నార్లాపూర్ రిజర్వాయర్ కంప్లీట్ చేయడం జరిగింది, ఏదుల రిజర్వాయర్ కంప్లీట్ చేయడం జరిగింది, ఒట్టెం రిజర్వాయర్ కంప్లీట్ చేయడం జరిగింది, కరివేన రిజర్వాయర్ కంప్లీట్ చేయడం జరిగింది, ఉద్దండపూర్ రిజర్వాయర్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ విధంగా మొత్తం కూడా టన్నల్స్ మొత్తం కూడా గుట్టలు మొత్తం కూడా టన్నల్స్ మొత్తం కూడా కొట్టడం జరిగింది. BHL నుంచి ఒక్కొక్క మోటార్ 30,000 హార్స్ మోటార్స్ మొత్తం కూడా బిగించడం జరిగింది. హెడ్ వర్క్స్ కంప్లీట్ చేయించడం జరిగింది. కేసీఆర్ ఉన్నప్పుడే నార్లాపూర్ దగ్గర మోటార్ కూడా ఆన్ చేయడం జరిగింది. మోటార్ కూడా ఆన్ చేసి కింది కూడా వాటర్ ఇవ్వడం జరిగింది. మరి జయపాల్ రెడ్డి గారు నీకు చుట్టం కావచ్చు, బంధువు కావచ్చు, ఆయన ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డ, కేంద్రంలో మంత్రి పదవి చేసిండు, మేమందరం కూడా గౌరవిస్తాం జయపాల్ రెడ్డి అంటే. కానీ తెలంగాణ రైతుల బాధలైంది అనే విషయంలో పూర్తిగా ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వం మొత్తం కూడా ఘోరంగా విఫలం చెందిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికి 40 రోజులు అయింది. హరీష్ రావు గారు